తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. సంక్షేమ పథకాల అమలులో అధికారులకు కీలక సూచనలు చేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు కొనసాగుతోంది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో తాజాగా అధికారులకు కీలక ఆదేశాలు అందాయి. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. ఇళ్ల గ్రౌండింగ్ కోసం ముందుగా ఆ గ్రామాల్లో ప్రీ గ్రౌండింగ్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రీ గ్రౌండింగ్ సమావేశాల నిర్వహణ దిశగా కసరత్తు చేస్తోంది. ఎంపికైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, నిర్మాణ సామాగ్రి, ఎలా నిర్మాణం చేపట్టాలన్న వాటితో పాటుగా వారి సందేహాలకు పరిష్కారం చూపేలా ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే లబ్ధిదారులకు పథకం అమలుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేశారు. అందులో భాగంగా ఇందిరమ్మ యాప్ సర్వే సమయంలో సొంత స్థలం చూపిన ప్రాంతంలో లబ్ధిదారుడే ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మరో చోట ఇల్లు కట్టుకుంటానంటే ఆ ఇంటిని రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తమ స్థలంలో లబ్ధిదారుడు ముగ్గు పోసుకొని సిద్ధమైన తర్వాత సమాచారం ఇస్తే గ్రామ కార్యదర్శి అక్కడకు వచ్చి ఫోటోలు తీసుకుని ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తారు. నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేసి ఇస్తారు. అదేవిధంగా ప్రతి లబ్ధిదారుడు కనీసం 400 చదరపు అడుగుల కంటే తక్కువ కాకుండా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పునాది పూర్తయిన తర్వాతే మొదటి విడతలో ₹1,00,000 లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని నిర్ణయించగా దీనికి సంబంధించి కూపన్లను తహసీల్దార్ లేదా ఆర్టీఓ ద్వారా అందించాలని నిర్ణయించారు. ప్రభుత్వం మొదటి విడతలో 71,482 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. కాగా ఇందులో 21 నియోజకవర్గాల్లో 1000కి పైగా ఇళ్లను ఇవ్వనుంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో 2,528, మందనీలో 1,952, బోధ్లో 1,538, పరకాలలో 1,501 ఇళ్ల పంపిణీకి నిర్ణయించారు. ఆ తర్వాత వరుసగా హుస్నాబాద్, సిర్పూర్, దుబ్బాక, పరిగి, బెల్లంపల్లి, జహీరాబాద్ వంటి నియోజకవర్గాల్లో ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించారు. మిగిలిన నియోజకవర్గాల్లో 1000 వరకు ఇళ్లను ఇచ్చేందుకు ఎంపిక చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కసరత్తు కొనసాగుతున్న వేళ పథకాల అమలు విషయంలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి.